ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు అనేవి ఉంటాయి. డబ్బు సమస్యలు లేని వారంటూ ఈ లోకంలో ఎవ్వరు ఉండరు. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఏవో ఒక కారణాల వల్ల చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఖర్చయిపోతూ ఉంటుంది. ఇంట్లో అవసరాలకు డబ్బు లేక అప్పులు చేస్తూ ఉంటారు. ఆ చేసిన అప్పులు కట్టలేక ఇటు ఇంట్లో వారి అవసరాలు తీర్చలేక బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమందికి డబ్బు ఉన్నప్పటికీ ఆ డబ్బు అనవసర ఖర్చులకి ఖర్చయిపోతూ ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నీ పోగొట్టుకుని ధనప్రాప్తి కలిగి లేదా సంపాదించిన ధనం అనవసర ఖర్చులకి ఖర్చయిపోకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వారి జీవితంలో ఎటువంటి మార్పు లేక బాధపడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ కారణం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే. మరి మీకు ఆ తల్లి అనుగ్రహంతో ఫలితం త్వరగా వచ్చి అప్పులు తీరి డబ్బు చేతిలో నిలిచి ధనవంతులుగా అవ్వాలి అనుకుంటే శనివారం ఇప్పుడు చెప్పే విధంగా దీపాన్ని వెలిగించండి. మరి ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏదో ఒక సమయంలో దీపారాధన చేసి దేవుడిని పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దీనితో పాటుగా శనివారం సాయంత్రం సమయంలో అంటే 6 గంటల తర్వాత దీపారాధన తప్పకుండా చేసి తీరాలి. అయితే నువ్వుల నూనెతో ఒక దీపము, అలాగే ఆవు నేతితో ఒక దీపము పెట్టాలి. అలాగే లక్ష్మీదేవి అష్టకాన్ని ఒక్కసారి అయినా చదవాలి. ఇలా మంచి ఆది కలిసి వచ్చిన శనివారం మొదలుపెట్టి ప్రతిరోజు దీపారాధన చేసి లక్ష్మీ అష్టకాన్ని చదివి మీ బాధలను కోరికలను చెప్పుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరి మీ వద్దకు ఎటువంటి సమస్యలు చేరకుండా చూసుకుంటుంది అని మన పెద్దలు చెప్తున్నారు. కావున మనం ఉదయం సమయంలో చేసే దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత అయితే ఇస్తామో అదేవిధంగా సాయంత్రం సమయంలో చేసే దీపారాధన కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలతో పాటుగా సుఖశాంతులతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా అన్యోన్యంగా ఉంటారని మన పెద్దలు తెలియజేస్తున్నారు. మరి ఈ చిన్న పరిష్కారాన్ని మీరు కూడా ఆచరించి ఆ సిరుల తల్లి అనుగ్రహంతో మీ సమస్త కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యవంతులుగా జీవించండి. మర్చిపోవద్దు,